ఒక 4-5 డేస్ క్రితం ఒక సహోదరి కలిశారు, మేబీ 3-4 డేస్ అనుకుంటాను. ఒక సహోదరి కలిశారు. ఒక జాబ్ లేదండి, ఉద్యోగం లేదు, ఫైనాన్షియల్గా బాగా వీక్గా ఉన్నారు, బలహీనంగా ఉన్నారు. వినండి, చాలా ఇబ్బందులు పాలై చాలా సమస్యలు ఫేస్ చేస్తూ దేవుని మందిరానికి వచ్చిందంట. ప్రైజ్ ది లార్డ్. ఆ రోజు వాక్యం వినేదంట, ఏమనంటే దేశం యొక్క ఉన్నత స్థలాల మీదకి నేను ఎక్కిస్తాను. ఆమెను చెప్పండి గట్టిగా. ఎక్కడ ఎక్కిస్తాడంటే దేవుడు దేశంలో ఒక ఉన్నత స్థలానికి. ఆమె అనుకుని నాకు జాబే లేదు, ఇక ఎత్తైన స్థలం ఏంటి? మనం ఉన్న సిచ్యువేషన్కి, మనకున్న కండిషన్కి ఆ దైవజనులు చెప్పే మాటలకి ఏమైనా సంబంధం ఉందా? ప్రైజ్ ది లార్డ్. ఏడుస్తున్న వాళ్ళు నవ్వుతారంటే ఓకే, ఏడవచ్చు, నవ్వచ్చు. ఆకలిగా ఉన్న వాళ్ళకి అన్నం పెడతారంటే అది నమ్మొచ్చు. నేనున్న కండిషన్ ఏంటి? ఎక్కలేని ఎత్తైన కొండపైకి, లేకపోతే దేశముకు ఉన్నత స్థలాల మీదకి ఎక్కించడం అంటే అసలు నాకు ఉద్యోగం లేదు, నేనెలా ఎక్కగలుగుతాను అని అనుకుని వెళ్ళారంట. బైబిల్ సరే భక్తుడు అంటాడు, ప్రభు నేను భూమి యొక్క అగాధ స్థలంలో ఉన్నాను, అక్కడ నుండి నేను నీకు మొరపెడుతున్నాను, నేను ఎక్కలేని ఎత్తైన కొండపైకి నేను ఎక్కిస్తాను. ఆమెను చెప్పండి గట్టిగా. ఎక్కడానికి మన దగ్గర ఎనర్జీ లేదు, శక్తి లేదు, బలం లేదు. ఆ స్థాయిని, ఆ గోల్ని రీచ్ అయ్యేంత ఎనర్జీ, శక్తి మనకు ఒకవేళ ఉండకపోవచ్చు. నీకు అంత ఎడ్యుకేషన్ లేకపోవచ్చు, నీకు సపోర్ట్ చేసేవాళ్ళు లేకపోవచ్చు. ఎవరైనా బాగా చదువుకుంటే వాళ్ళకి సపోర్టర్స్ ఉన్నారు, వాళ్ళకి హెల్ప్ చేసేవాళ్ళు ఉన్నారన్న వాళ్ళు చేరుకున్నారు. మాకు ఎవరున్నారన్నా? వాళ్ళ నాన్న సంపాదించాడు, వాడు స్థాయికి చేరుకో, నేను ఎలా చేరగలుగుతానన్న? ప్రైజ్ లార్డ్. వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ ఉంది, వాళ్ళకి ఎవరో ఉన్నారు సహాయం, వాళ్ళు వెళ్ళి చేరారంటే పర్వాలేదు. మా స్తోమత, మా స్థితి, మేము ఎప్పటికీ చేరుకోలేము, ఎప్పటికీ అక్కడికి చేరుకోలేమనే బాధపడే సందర్భాలు మీలో ఉండొచ్చు. ఆ సహోదరు నాకు చెప్పారు, ప్రార్థన చేసుకుని వెళ్ళారు, జస్ట్ మొరపెట్టండి అంతేకా. ప్రైజ్ లార్డ్. అవకాశాలు మిమ్మల్ని వెతుక్కొని వస్తుందండి, అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. దేవుడు మాట్లాడంటే ఊరికే మాట్లాడలేదు. ఇది అబ్రాహాము గారి మాటలు కాదు. అబ్రాహాము గారి మాటలాగా మీరు తీసుకుంటే మీ జీవితంలో ఏ ప్రయోజనం ఉండదు. దైవ సేవకుని నోట ప్రభువు ఉంచిన మాట. భూమి ఆకాశాలు గతించిపోవచ్చేమో కానీ దేవుని మాటలు గతించవు. సరే ప్రార్థన చేసుకుంటే 3 ఏళ్ల క్రితం ఎవరు తనకు తెలిసిన వాళ్ళు ఉన్నారంటే, ఆఫ్టర్ 3 years కాల్ చేశారంట. అమ్మా ఎక్కడున్నావు, ఎలా ఉన్నావు అంటే, బాగున్నాను అన్నయ్య నేనంటే, నాన్న ఒక పోస్ట్ ఒకటి ఉంది, జాబ్ ఒకటి ఉంది, ఇంటర్వ్యూ ఉంది, నీవేమైనా పాల్గొంటావా అని అడిగారంట. అయ్యో నేను పెద్దగా ప్రిపేర్ అవ్వలేదన్నా, ఇప్పుడు అంటే మరి ఉందమ్మా అవసరమైతే. 3 years క్రితం పరిచయం ఉన్న వ్యక్తి ఫోన్ చేస్తే వెంటనే ఆమె సరే ట్రై చేద్దాంలే, మేబీ దేవుడు ఇది ఒక అవకాశం ఏమని వెళ్ళి ఒక ఇంటర్వ్యూని ఆమె అటెండ్ చేసిందంటండి. పెద్ద ప్రిపరేషన్ ఏం లేదు, కానీ దేవుడి దయ వల్ల ఆమెకు అక్కడ ఉద్యోగం వచ్చేసింది. స్తోత్రం చెప్పాలి. వినండి, పూర్తి చప్పట్లు కొట్టాలి కదా, సగమే ఎందుకు? పూర్తిగా తెలుసుకుంటే పూర్తి చప్పట్లు కొట్టచ్చు. ఆమె ఆ తర్వాత వెళ్ళి ఆ ఇంటర్వ్యూలో ఉందండి, ఉద్యోగం సంపాదించింది. ఆ తర్వాత కొన్ని పట్టణాల మీద ఆమె ఆ ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చి ఒక స్థాయికి వెళ్ళి, ఇప్పుడు ఆ సిస్టర్ నాకు చెప్పింది ఏంటంటే, ఇప్పుడు నేను రిపోర్ట్స్ అన్ని ఇవ్వాల్సి ఉంటుంది, ఆ రిపోర్ట్స్ అన్ని నేను తీసుకుని తిన్నగా ఎక్కడికి వెళ్ళాలంటే సీఎం గారి దగ్గరికి వెళ్ళి, అక్కడికి వెళ్ళి రిపోర్ట్ ఇవ్వగలిగినంత స్థాయికి దేవుడు నాకు హెచ్చించాడు. స్తోత్రం చెప్పడం గట్టి. ఒక ఉద్యోగమే లేని స్థితిలో నుండి సింహాసనం ఎదుట ఏంటండి రాజులు ఎదుట నిలబడగలిగిన స్థాయిని దేవుడు దయచేశాడు. చెప్పండి కూడా మొదలు గట్టిగా. అల్పుల ఎదుట కాదండి, అల్పుల ఎదుట కాదు, రాజుల ఎదుట దేవుడిని నిలబెట్టబోతున్నాడు. చెప్పండి కూడా మొదలు గట్టిగా హల్లెలూయా. పెద్ద ఎమ్మెల్యేలు, ఎంపీలు, వాళ్ళకి సంబంధించిన వివరాలు కూడా నేను తీసుకెళ్ళి సీఎం దగ్గరికి వెళ్ళి చెప్పగలిగినంత స్థాయిని దేవుడు నాకు ఇచ్చాడన్నా. నేను అనుకున్నాను ఎత్తైన స్థలం అంటే ఏదో అనుకున్నాను, దేశం యొక్క ఉన్నత స్థలాల మీదకి దేవుడు నన్ను తీసుకెళ్ళాడు. నిజమే, మనకు శక్తి లేకపోవచ్చు, మనకు బలం లేకపోవచ్చు, జ్ఞానం లేకపోవచ్చు, లేకపోతే మనకు ఫైనాన్షియల్ సపోర్ట్ లేకపోవచ్చు. మాట ఇచ్చిన దేవుడు నిన్ను ఆ చోటుకు చేర్చడానికి కోసం ఏదైనా ప్రభు చేస్తాడు. హల్లెలూయా.